తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో మొదటి 5 పాసురాలను పూర్తి చేసుకుని 6వ పాసురంలోకి ప్రవేశించాం. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు కూడా ఆండాళ్ళు వేరే వేరే గోపికలను అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్తుంది. కలుపుకుంటూ పోవడమే తిరుప్పావై వ్రతంలోని ప్రధాన అంశం. కొంతమంది గోపికలు రాలేదు, ఒక్కొక్కళ్ళని నిద్రలేపుతూ మేలు కొలుపుతూ వాళ్ళని కూడా కలుపుకుంటూ వెళ్తుంది. అలా మొదటి గోపిక నిద్ర మేలుకొలుపుతారు. 6వ పాసురంలో చూద్దాం. పుళ్ళుం సిలుం వినగాన్ పుళ్ళరయన్ கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரி என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்து ఏలోరంబాయ్. అమ్మా, పక్షులు కూస్తున్నాయి, నువ్వేంటి ఇంకా పడుకున్నావు? అసలు మనం తెల్లారక ముందే చీకటిగా ఉన్నప్పుడే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాం. నువ్వేంటి అక్కడ పక్షులు కూడా కూస్తున్నాయి? పుళ్ళ అరయన్ కోయిల కోవెలలో అక్కడ ఉండేటటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర కూడా అందరూ కూడా శంఖ ధ్వని చేస్తున్నారు. అలాగే వెళ్ళి సెంగిన్ పేరు అరవం, ఆ పెద్ద శంఖధ్వని నువ్వు వినడం లేదా? కోవెల్లో చేస్తున్నారు, పొద్దున్న తెల్లారిందో అని. అరే, ఇంకా పడుకోనున్నావా? పిల్లాయ్, ఓ చిన్న పిల్ల, ఇజుందిరాయ్, మేలుకొమ్మ, పేయుములై. అబ్బా, ఏం చేస్తాం ఇప్పుడు లేచి అంటే, అయ్యో, అక్కడ ఒక గోపిక వేషంలో ఒక రాక్షసి వచ్చింది. దాని చనుబాలు తాగి దాన్ని సంహరించాడే స్వామి, ఆ స్వామిని కీర్తిద్దాం, లేలే, తెలుసు కదా నీకు అంటుంది. కళ్ళచ్చగడం కలక్కழிయ కాలోచి. కప్పటముగా శకటాసురుడి రూపంలో ఇంకొకడు వచ్చాడు, ఒక బండిని ఆవహించి వచ్చాడు. వాణ్ణంతే ఊరికి ఇలా కాళ్ళు ఇలా ఇలా అంటున్నట్టుగా చేసేసి దాన్ని కూడా ఏ కీలుకి ఆ కీలు ఊడిపోయేలాగా చేశాడు మన స్వామి. ఆయన్ని పాడదాం. வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்து கொண்டு మునివరుగళం యోగిగళం. మునులు, యోగులు. మునులు అంటే మననశీలురు, యోగ సిద్ధి కలిగిన వారు యోగులు. వారందరూ కూడా ఇక్కడ హృదయంలో ఎప్పుడు కూడా స్వామిని పెట్టుకొని మెళ్ళ ఎజంద హరి ఎన్ర పేరరవం, హరి 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 అని ఇలా ప్రేమగా స్మరిస్తూ ఉన్నారు హృదయంలో స్వామిని తలుచుకుంటూ. ఆ స్వామిని మనం కూడా పాడద్దు? చెప్పుకున్నాం మనం, తిరుప్పావై వ్రతం యొక్క ప్రధాన నియమం ఏంటి అంటే బాగా పాడటం స్వామిని కదా. అలా అందరూ పాడేస్తున్నారు, మనం ఇక్కడే ఉండిపోయాం, ఇంకా రా 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 అంటున్నారు అనమాట. అంటే భగవంతుని కీర్తించటంలో అలా తొందర కావాలి మనకి. మిగతా లేజీగా అలాగా పర్లేదండి, వాళ్ళని పాడుకొనివ్వండి తర్వాత. అలాగే ఏదైనా ఒక సినిమా టికెట్ కోసమో ఇంకేదో ఏదైనా ఒక చీప్గా టికెట్స్ పట్టుకోవడం కోసమో అట్లాగే ఏదైనా ఉంటే నేను ముందు పోవాలంట. భగవంతుడి కీర్తన కానీ పర్లేదండి, మాకు మనసులో ఉన్నాడండి దేవుడు, ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుతుంటాం. ఆండాళ్ భక్తి అటువంటి భక్తి కాదు. గోపికలందరూ కూడా ఎప్పుడెప్పుడు తపించిపోతున్నారు, ఎలా 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 ఆయన్ని పలకాలి, ఎలా కీర్తించాలి, ఎలా చేరాలి అని. అందుకని వాళ్ళందరూ కూడా అవి చూడము, వాళ్ళు పాడుతున్నారు, వీళ్ళు పాడుతున్నారు, లే తొందరగా రా అని అంటున్నారు అనమాట. ఇలాగా ఆండాళ్ తల్లి యొక్క తిరుప్పావై దివ్యవ్రతాన్ని చేసుకుంటున్నాం. 6వ పాశురంలోకి మొదటి 5 పాసురాలు శుద్ధి వ్రతము, శుద్ధిని
చూపిస్తుంది. 6వ పాసురం నుంచి బుద్ధి, మనకి మంచి బుద్ధిని కలిగించేటటువంటి పాసురాలు అనమాట. ఆ పాసురంలోకి ప్రవేశించాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.